ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు హారిక. ఉద్యోగం చేసి తన కాళ్ళపై తాను నిలబడాలని ఎన్నో కలలు కనింది. ఆ కలను నెరవేర్చుకునేలా బాగా చదువుకుని బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. దీంతో తన జీవితం సెటిల్ అవుతుందని భావించి ఉద్యోగంలో చేరేందుకు పయనమైంది. అయితే ఆ ప్రయాణమే ఆమె పాలిట మృత్యుశాపం అవుతుందని గుర్తించలేకపోయింది. వచ్చిన ఉద్యోగంలో ఒక్కరోజు కూడా పని చేయకుండానే ప్రాణాలు విడిచింది. ఈ లైఫ్ అచీవ్మెంట్ ట్రాజడీ స్టోరీ వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వనపర్తి జిల్లా పన్గల్ మండలం చిక్కేపల్లికి చెందిన రంజిత్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్దల పండుగ సందర్భంగా తన భార్యతో కలిసి పెద్దమందడి మండలం వెలటూరులో ఉన్న అత్తారింటికి వచ్చాడు. పితృకార్యాలు ముగించుకొని తిరుగు పయనమయ్యాడు. సీన్ కట్ చేస్తే భార్య సోదరి అనగా రంజిత్ కుమార్ మర్దలు హారికకు బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. సోమవారం ఉద్యోగంలో చేరాలని కంపెనీ జాయినింగ్ డేట్ ఇవ్వడంతో తన బావతో కలిసి సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇలా వెళ్లే సమయంలో రాజాపూర్ శివారులో జడ్చర్ల వైపు వెళ్తున్న మరో కారు ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత హారిక ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో బావ రంజిత్ కుమార్, మర్దలు హారికలు స్పాట్ లో మృతి చెందారు. కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అయితే తన భర్తతో కలిసి కారులో ఎయిర్పోర్ట్ కు వెళ్లని కారణంగా రంజిత్ భార్య చైతన్య ప్రాణాలతో బయటపడింది. చైతన్య గర్భిణి కాగా ఆమెకు 1.5 వయసున్న పాప ఉన్నట్లు సమాచారం. ఈ మృత్యువు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అటు హారిక సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించిన ఆనందాన్ని హరించడమే కాకుండా భార్యకు భర్తను, పిల్లలకు తండ్రిని లేకుండా చేసింది.